హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిబ్రవరి 19th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక ఫిబ్రవరి 19th యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 19th మనం జరుపుకుంటాము. సో ఈయన ఎప్పుడు జన్మించాడంటే క్రీస్తు శకం 1630 సంవత్సరం ఫిబ్రవరి 19th ఈయన జన్మించారు. మహారాష్ట్రలోని పుణేలో ఈయన ఒక బోన్స్లే అనే వ్యవసాయ కులానికి చెందినటువంటి దంపతులకు ఇతను జన్మించడం జరిగింది. సో ఇతని తల్లిదండ్రులు ఎవరంటే జిజియాబాయి అండ్ షెహాజీ ఇతని యొక్క తల్లిదండ్రులు, శివాజీ మహారాజ్ యొక్క తల్లిదండ్రులు. సో ఈ ఇయర్ వచ్చేసి 395వ జయంతి, ఛత్రపతి శివరాజ్కి 395వ జయంతి. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఒక ప్రముఖమైన ఆయుధం వచ్చేసి వాగ్ నక్ అనేది ఒక ఆయుధం అన్నమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్ది ఇది చేతికి ధరించే ఒక ఆయుధం, దాని పేరు వచ్చేసి వాగ్ నక్. సో ఈయన ఎప్పుడు మరణించారంటే ఏప్రిల్ 3, 1680 మరణించడం జరిగింది. రాయగఢ్లో ఇతను మరణించడం జరిగింది. సో ఇతనికి సంబంధించిన కొన్ని ప్రముఖ యుద్ధాలు కనుక చూస్తే ప్రతాప్గఢ్ యుద్ధం, పవన్ కిండ్ యుద్ధం, చెకన్ యుద్ధం, సూరత్ యుద్ధం, పురందర్ యుద్ధం, సింహగఢ్ యుద్ధం, సల్హేర్ యుద్ధం. సో ఇదంతా ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించి. సో మనం ఎప్పుడైనా హిస్టరీలో కనుక ఇది యూజ్ అవుతుంది. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి బీమా ట్రినిటీ అనే ఒక ప్రణాళికను భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ప్రణాళికను ఆవిష్కరించడం జరిగింది. బీమాకి సంబంధించి బీమా ట్రినిటీ అనే ఒక ప్రణాళికను ఆవిష్కరించడం జరిగింది. సో ఎక్కడ ఆవిష్కరించారంటే 9వ బీమా మంతన్ అనే కార్యక్రమంలో ఈ బీమా ట్రినిటీ అనే ప్రణాళికను ఆవిష్కరించారు ఈ సంస్థ. సో ఏ రోజున అంటే ఫిబ్రవరి 13 నుంచి 14 మధ్యలో జరిగిన ఈ 9వ బీమా మంతన్ అనే కార్యక్రమంలో ఈ బీమా ట్రినిటీని ఆవిష్కరించడం జరిగిందనమాట. సో ఇదేంటంటే బీమా వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడం, సమర్థవంతంగా పనిచేయడం కోసం ఇది యూజ్ అవుతుందంట బీమా ట్రినిటీ అనే కార్యక్రమం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం వచ్చేసి పిఎం ఆశా అనే పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరానికి పొడిగించడం జరిగిందనమాట. సో ఈ పిఎం ఆశా పథకం వచ్చేసి ఇది ఏంటంటే వ్యవసాయదారులు ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలను అందించుతుంది అండ్ ధరల స్థిరీకరణను నియంత్రిస్తుంది అనమాట. అస్థిరంగా ఉంటాయి కదా ధరలు, సో వాటిని నియంత్రించడంలో ఈ స్కీమ్ అనేది యూస్ అవుతుంది. వారు పండించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి మంచి ధరలు అందేలా చూడడం కూడా ఈ పథకం యొక్క లక్ష్యం అనమాట. సో దీని యొక్క ఫుల్ నేమ్ చూస్తే కనుక ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్, దీని యొక్క ఫుల్ నేమ్ అనమాట పిఎం ఆశా. సో ఈ 2025-26 వరకు ఇది పొడిగించడం జరిగింది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2018లో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి, పిఎం ఆశా పథకం ఈ ఇయర్ ఆర్థిక సంవత్సరానికి పొడిగించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రం జీ సఫల్ అనే ఒక పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. గుజరాత్ జీ సఫల్, సీఎం వచ్చేసి భూపేంద్ర పటేల్, గుజరాత్ సీఎం అనమాట. సో ఈ స్కీమ్ వచ్చేసి 50,000 మంది నిరుపేద మహిళలకు ఆర్థికంగా అండగా ఉంటుందన్నమాట. ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి మహిళలు ఎవరైతే ఉంటారో నిరుపేద కుటుంబంలోని మహిళలు వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడం కోసం ఈ స్కీమ్ అనేది యూజ్ అవుతుంది. సో గుజరాత్ లైవ్లీహుడ్ ప్రమోషన్ కంపెనీ ఈ పథకాన్ని అభివృద్ధి చేస్తుందన్నమాట. గుజరాత్ లైవ్లీహుడ్ ప్రమోషన్ కంపెనీ లిమిటెడ్ ఈ స్కీమ్ బాధ్యతలను చూసుకుంటుంది జీ సఫల్ అనే స్కీమ్కి సంబంధించి. సో దీనికి ఎవరు అర్హులు అంటే లక్ష్యం ఎవరిని పెట్టుకుందంటే అంత్యోదయ అన్న యోజన కార్డులో ఉంటారు కదా లబ్ధిదారులు ఎవరు ఉంటారో, ఈ కార్డు ఉన్న లబ్ధిదారులు ఈ స్కీమ్కి అర్హులు అన్నమాట. అంత్యోదయ అన్న యోజన కార్డు అంటే నిరుపేద వారు అన్నమాట, అంటే పేదరికంలో ఉన్నవారు, నిరుపేద కుటుంబాలు, మహిళలు అన్నమాట అర్హులు. నెక్స్ట్ వచ్చేసి ప్రయాగ్రాజ్ వద్ద గంగా నీటిలో ఒక బ్యాక్టీరియా అనేది ఉందంట, ఇటీవల రీసెంట్గా వెల్లడించడం జరిగింది. సో ఆ బ్యాక్టీరియా నేమ్ వచ్చేసి కొలిఫామ్ బ్యాక్టీరియా. ఎక్కడ ఉందంటే ఇది ప్రయాగ్రాజ్ వద్ద గంగా నదిలోని ఆ నీటిలో ఈ బ్యాక్టీరియా అని ఉందంట. సో ఇది హెల్త్కి డేంజర్ అంట, కొలిఫామ్ బ్యాక్టీరియా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి గ్రోక్ 3 ఒక ఏఐ అనమాట, దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది భూమిపైనే అత్యంత తెలివైన ఏఐ అంట. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి చాట్ జీపీటీ, డీప్సీక్ వంటి ఏఐ ఉన్నాయి కదా, వాటికంటే ఇంకా అప్డేట్ వర్షన్ అంట ఇది గ్రోక్ 3 అనే ఏఐ. సో ఏ సంస్థలు దీన్ని అభివృద్ధి చేశారంటే ఎలన్ మస్క్ అండ్ అతనికి సంబంధించిన సంస్థ, కృత్రిమ మేధస్సు సంస్థ XAI అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. గ్రోక్ 3 AI. సో గుర్తుంచుకోండి, ఇది అధునాతన ఏఐ చాట్ బాట్ అంట గ్రోక్ 3 AI.
గ్రూప్ 3 ఏఐ. సో ఇది ChatGPT, DeepSeek వంటి ఏఐ, జెమినీ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి కదా, సో వాటికంటే ఇంకా సమర్థవంతంగా ఇది వర్క్ చేస్తుందంటే గ్రూప్ 3 అంటే వాటికి పోటీ ఇచ్చేలాగా ఈ గ్రూప్ 3 ఏఐ అనేది ఉంటుంది. భూమిపై అత్యంత తెలివైన ఏఐ అన్నమాట, ఏఐ మోడల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మొట్టమొదటిసారిగా ఒలింపిక్ ఎస్పోర్ట్ గేమ్స్ని ఎక్కడ చేపట్టబోతున్నారంటే సౌదీ అరేబియా ఆతిథ్యం వహిస్తుంది. మొట్టమొదటి ఒలింపిక్ ఎస్పోర్ట్ గేమ్స్ అనమాట. ఇది ఫస్ట్ టైం ఈ ఒలింపిక్ గేమ్స్ని పెట్టబోతున్నారు, ఎస్పోర్ట్స్ గేమ్స్ అనమాట. సో ఎక్కడ అంటే సౌదీ అరేబియాలో 2027లో ఈ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్ అనే నగరంలో ఒలింపిక్ ఎస్పోర్ట్ గేమ్స్ అనమాట. సో ఇది ఫస్ట్ టైం అనమాట. 2025లో ప్రారంభిద్దాం అనుకున్నా కూడా వాయిదా పడిందంట. సో 2027కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఎస్పోర్ట్ గేమ్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ గేమ్స్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట. ఎలక్ట్రానిక్ గేమ్స్ అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది ఈ పోటీలలో. సో గుర్తుంచుకోండి, మొట్టమొదటి ఒలింపిక్ ఎస్పోర్ట్స్ గేమ్స్ ఏ ఇయర్లో జరగబోతున్నాయి అంటే 2027లో జరగబోతున్నాయి. ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతుందంటే సౌదీ అరేబియాలోని రియాద్ అనే నగరంలో ఈ గేమ్స్ అనేవి జరగబోతున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఫిలిప్పీన్స్ దేశం వచ్చేసి మన భారతదేశం నుండి ఆకాశ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేస్తున్నట్లు ఒక ఒప్పందం చేసుకుంది భారత్తోని. సో 200 మిలియన్లతో ఒప్పందం అనేది జరిగింది. సో రక్షణ ఎగుమతులు మన భారతదేశం నుండి ఈ రక్షణ ఎగుమతులు అనేవి ఫిలిప్పీన్స్ దేశానికి జరగబోతున్నాయి. సో ఈ ఆకాశ్ క్షిపణి అనే వ్యవస్థను DRDO అభివృద్ధి చేసిందన్నమాట. ఆకాశ్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థ వచ్చేసి DRDO. సో ఏ దేశం కొనుగోలు చేస్తుంది మన భారతదేశం నుండి అంటే ఫిలిప్పీన్స్ దేశం కొనుగోలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఆది మహోత్సవ్. ఇది ఒక జాతీయ గిరిజన ఉత్సవం అనమాట. న్యూఢిల్లీలో జరగబోతుంది. న్యూఢిల్లీలో జరిగిందనమాట. ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 24 వరకు ఇది న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో ఒక గిరిజన మహోత్సవం, ఆది మహోత్సవ్ జరగబోతుంది. సో దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగింది ఈ మహోత్సవంని. సో ఎక్కడ అంటే న్యూఢిల్లీలో జరగబోతుంది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి భారతదేశపు తొలి ఓపెన్ ఎయిర్ ఆర్ట్వాల్ మ్యూజియం ప్రారంభం. భారతదేశపు తొలి ఓపెన్ ఎయిర్ ఆర్ట్వాల్ మ్యూజియం అనేది ఎక్కడ ప్రారంభించారంటే మౌసం భవన్, న్యూఢిల్లీలో ఉన్నటువంటి మౌసం భవన్ డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించడం జరిగింది. యూనియన్ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్, సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ ఓపెన్ ఎయిర్ ఆర్ట్వాల్ మ్యూజియాన్ని ప్రారంభించారు. అంటే ఇది భారతదేశపు తొలి ఓపెన్ ఎయిర్ ఆర్ట్వాల్ మ్యూజియంని ప్రారంభించారు. ఇక్కడ మౌసం భవన్ న్యూఢిల్లీలో. సో ఎవరి సహకారంతో అంటే ఢిల్లీ స్ట్రీట్ ఆర్ట్ యొక్క సహకారంతో ఈ మ్యూజియాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇదేంటంటే IMD అంటే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ఎవరి చరిత్ర ఉంటుంది అంటే ఈ మ్యూజియంలో ఇది భారత వాతావరణ శాఖ ఉంది కదా, డిపార్ట్మెంట్ ఉంది కదా, భారత వాతావరణ విభాగం ఏదైతే ఉందో దాని యొక్క చరిత్రని అండ్ అది వివిధ చేసిన సేవలకు గాను వాతావరణ విభాగం యొక్క ప్రయాణాన్ని ఒక చిత్రాల రూపంలో ఈ మ్యూజియంలో ప్రదర్శించబోతున్నారంట. సో ఏ శాఖకు సంబంధించి అంటే భారత వాతావరణ విభాగానికి సంబంధించిందనమాట. సో గుర్తుంచుకుని తొలి ఓపెన్ ఎయిర్ ఆర్ట్వాల్ మ్యూజియం ప్రారంభం. నెక్స్ట్ వచ్చేసి RSS తన యొక్క కొత్త ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించిందంటే న్యూఢిల్లీలోని జుండేవాలా అనే ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. కొత్త ప్రధాన కార్యాలయం నేమ్ వచ్చేసి కేశవ కుంజ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇక్కడ అంటే న్యూఢిల్లీలోని జుండేవాలా అనే ప్రాంతంలో ప్రారంభించింది. సో ఆ కొత్త ప్రధాన కార్యాలయం పేరు ఏంటంటే కేశవ కుంజ్. సో ఈ కార్యాలయాన్ని 4 ఎకరాలలో నిర్మించారు. సో ప్రధాన కార్యాలయం. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.